ఇవన్నీ చేయాలి మనమే. సో ఆఫ్టర్ అ బ్యూటిఫుల్ రైడ్ ఆఫ్ 630 kilometers ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు, ఆకలి అయితే ఒక రేంజ్లో దంచుతుండే. సో మేమైతే ఇక్కడ కెంగరి గ్లోబల్ విలేజ్ అయితే వచ్చాము. ఇక్కడ ఒక బిహారీ మెస్ అని కనిపించింది. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. యాక్చువల్గా నిన్న నైట్ నేను చెక్ చేసుకోలేదు, వెహికల్ సాడిల్ స్టేస్ మొత్తం కూడా లూజ్ అయిపోయినాయి అనమాట. అంటే ఇన్ఫ్యాక్ట్ అసలు కంప్లీట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ షో పాయింట్ అవుతుందా. ఈ దీనికైతే అసలు కంప్లీట్గా ఓపెన్ అప్ అయిపోయింది. మార్నింగ్ ఇవన్నీ టైట్ చేసుకున్నా. యాక్చువల్గా ఇవన్నీ నా దగ్గర ఎల్ఎన్కేస్ అవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా లూజ్ అయినాయి. సో ఇవన్నీ టైట్ చేసుకున్నా. దీనిదైతే కంప్లీట్గా అసలు నట్ బోల్ట్ సిస్టమే ఊడిపోయింది. సో భయ్యా ఇప్పుడే ఇక్కడ మనకి ఓపెన్ చేశాడు. సో నేను దగ్గరికి తీసుకొచ్చా. ఇది ఇప్పుడు సెట్ చేసుకుంటే మళ్ళీ లగేజ్ దాని మీద కొని, సో మేబీ టుడే విల్ బి స్టార్టింగ్ టు మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళైతే నేను అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళాను. బట్ ఇవాళకి అనుకోవడం ఏంటి అంటే మదురైకి వెళ్ళి మదురైలో స్టే చేసి అక్కడి నుంచి ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ ద డే అనుకోవచ్చు. మన వాళ్ళు ఇప్పుడే షాప్ ఓపెన్ చేశారు, మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నారు అనమాట. అలా షాప్ యాక్చువల్గా నేను వచ్చేటప్పటికి షాప్ కూడా ఓపెన్ లేదు. సో ఇప్పుడే నేను అలా రాగానే ఓపెన్ చేస్తున్నాడు. రాగానే అడిగాను. రాయల్ ఎన్ఫీల్డ్కి కాంపిటీషన్ వస్తుంది భయ్యా ఈ బండి వైబ్రేషన్స్లో. బట్ సో ఇప్పుడైతే భయ్యా దీనికి ఒక బోల్ట్ వేసేసాడు. సో దిస్ షుడ్ బి ఫైన్ నౌ. ఇప్పుడైతే ఆల్మోస్ట్ డన్. సో వీఆర్ గుడ్ టు మూవ్. ఇస్ ద లోడెడ్ మెషిన్. ఫైనల్లీ జీనీ ఈజ్ అగైన్ బ్యాక్ టు యాక్షన్ అండ్ రెడీ. మొత్తం సెటప్ అయితే చేసేటప్పుడు బ్లాగ్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో మొత్తానికైతే రెడీ. లెట్స్ గో టు ద గోప్రో వ్యూ. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 8 hours చూపిస్తుంది మదురై. మనకి అది 8 hours చూపించిందంటే మనకు కనీసం 9 to 10 hours పడుతుంది అనేది అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విత్ పిలియన్ అండ్ ఇంత లగేజ్తో అంత క్విక్ అయితే కొట్టలేము. సోలో రైడ్స్ ఆర్ డిఫరెంట్, బట్ యాజ్ ఐ హ్యావ్ అ పిలియన్ ద రైడ్ వుడ్ బి డిఫికల్ట్. ఎందుకంటే తనకి అలవాటు లేదు. ఊరికనే ఎవ్రీ 50-60 kilometers ఒకసారి ఆగాల్సి వస్తుంది వెహికల్ కూడా. బట్ స్టిల్ లవింగ్ ద రైడ్. డ్రోన్ కా బ్యాగ్ కా హై? ఓకే, సడన్గా నాకు ఆ బ్యాగ్ గుర్తొచ్చింది అనమాట. ఫ్యూయల్ కూడా లేదు. ఇట్స్ టైమ్ వి ఫ్యూయల్ అప్. లిటరల్గా 20 kilometers ఇచ్చింది మైలేజ్ బండి అయితే. మా జీని బంగారమే కానీ తాగుబోతు. బట్ ఏం చేయలేము, తప్పదు. వీ హ్యావ్ టు బేర్ ఇట్. వెల్కమ్ టు బెంగళూరు ట్రాఫిక్. మనం బయలుదేరంగానే ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది మనకి. ఎందుకు అంటే ఇది బెంగళూరు అంతే. సో ఫైనలీ హియర్ వీ ఆర్ ఆన్ ద మైసూర్ ఎక్స్ప్రెస్ రోడ్, నైస్ రోడ్, బెంగళూరు. ఇక్కడ మనకి ద్విచక్ర వాహనములకి కూడా టోల్ కట్టించుకుంటారు. షిట్. అమ్మ మరి कहाँ जा रहे बोलना? क्या बोलते हैं अपना मदुरई पहले ही देना ऑनलाइन.
నేను మనం ఎక్కడ దిగుతాం కూడా ముందే చెప్పాలా ఇక్కడ कहाँ उतरना है भी हाँ कौन सा होसूर रोड बोले तो लास्ट ओके तो మనం దీన్ని అయితే नो हैदराबाद मदुरई जाना है तो होसूर रोड में उतरना है ఓకే 50 రూపీస్ అయితే టోల్ కలెక్ట్ చేసుకున్నాడు పెద్ద మనిషి. అసలు ప్లేస్ అయితే సీరియస్గా లిటరల్గా నాకు బండి బ్యాగ్స్ అటు ఇటు తగులుతున్నాయి, అంత తక్కువ ఉంది. ఫైనల్లీ వీఆర్ ఆన్ ద ఎక్స్ప్రెస్ వే. నైస్ రోడ్ అండ్ నైస్ రోడ్. సో వెనకైతే చూడొచ్చు. హియర్ ఎండ్స్ ద ఎక్స్ప్రెస్ వే. నైస్ రోడ్ ఎగ్జిట్. ఫోన్ చూసుకుంటాడు, ఇండికేటర్లలో ఏముందో పెట్టొస్తుండో ఏందో ఏం అర్థం అది. ఇప్పుడైతే మనం ఈ రోడ్ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం అన్నమాట. అలా ఎగ్జిట్ అయ్యి ఇక్కడి నుంచి నేషనల్ హైవే అయిపోయింది. కాక చెక్ చేసిండు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు, గేట్ లేపిండు. ఇప్పుడు ఈడకెళ్ళి మనం విజృంభించచ్చు అనమాట. గాలి ఘోరంగా కొడుతుంది క్రాస్ విండ్స్ అయితే, సీరియస్గా అసలు టూ మచ్ కొడుతున్నాయి క్రాస్ విండ్స్. బండి లిటరల్గా కదిలిపోతుంది, ఇంత లగేజ్ ఇదంతా ఉన్న తర్వాత కూడా ఒక పక్కకి ఎత్తేస్తుంది బండిని, అంత ఘోరంగా ఉంది విండ్. ఆడెనక కూర్చొని ఆడకెళ్ళి ఆడ కాన్ కొడుతుండే. ఏడో పోతాడు ఈ బొక్కలో వీడు, కాల్పిచ్చే పనులు ఊరుకనే. సీరియస్లీ అమేజింగ్ అండ్ బ్రెత్ టేకింగ్ వ్యూ. క్రేజీ ఉంది రోడ్ అయితే. కన్స్ట్రక్షన్లో ఉంది బట్ స్టిల్ కొండలు, మంచిగా చుట్టూ గ్రీనరీ, మధ్యలో నుంచి ఒక హైవే. ప్రస్తుతానికైతే మనం కన్యాకుమారి హైవే మీద అయితే ఉన్నాము. రోడ్ని ఎంజాయ్ చేస్తూ నాకు తెలియకుండానే నేను తమిళనాడు ఎంటర్ అయిపోయాను. అది ఎక్కడ గుర్తించాను అంటే రైట్ సైడ్లో ఒక హోటల్ ఉండే, ఆకలి అవుతుంది ఆనంద్ భవన్ అని. సో అలా హోటల్ దగ్గరికి వెళ్దాం కదా అని చెప్పి వెళ్తే, నేతికి పొంగల్ సార్ అది లీవ్ అని అన్నాడు ఆడు తమిళ. OMG అనుకున్నా. సో మరి తప్పదు, ఆకలి పోరాటాలు చెయ్యాల్సిందే. ఆకలి అయితే దంచుతుంది. ముందు చూడాలి ఎక్కడన్నా ఏమన్నా హోటల్స్ ఉన్నాయా ఏంటి అని. ఈడోడు చెట్లలో పుట్టలో ఫోటోలు దిగుతుడు, ఆ పక్కలోకి వెళ్ళి మరి ఫోటోలు దిగుతుడు. వ్యూ అయితే కిరాక్ ఉంది. హైవే అంతకన్నా బ్యూటిఫుల్ ఇది. అన్ఎక్స్పెక్టెడ్గా అలా వెళ్తుంటే ఇలా శ్రీ అమృత భవన్ అని చెప్పి కనిపించింది. ఏంది అన్ని భవన్లు, అమృత భవన్, ఆ భవన్, ఈ భవన్ అన్నీ ఉన్నాయి అంతా. సో మేబీ చెన్నై హోటల్స్ ఆర్ లైక్ దిస్. బాగుంటుందా తెలియదు కానీ
ఆకలి అయితే దంచుతుంది. అది ఎట్లున్నా కడుపులో లైట్గా ఏదో ఒకటి వేసుకొని ఇక్కడి నుంచి అయితే చెక్కేయాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ కాన్సెప్ట్. సో అంతగా అంబియన్స్లు అవన్నీ ఆలోచించకుండా నేనైతే ఇక్కడ ఆగిపోయాను. ఆపోజిట్లో రెస్టారెంట్ ఉంది. ఎట్లా ఉంటుందో తెలియదు. ఆపోజిట్లో కూడా ఒకటి ఉంది. సో మళ్ళీ ఇప్పుడు అటంతా వెళ్ళేదొద్దు. సో ఎట్లా ఉన్నా కూడా ఇక్కడే తినేద్దాము అని చెప్పి ఇంకా నేనైతే లోపలికి పెట్టేసుకుంటున్నా బండి. ఎవరు సార్ ఇన్నిగానం వెనకకి ఏందో సైలెన్సరా కొంప తీసి? ఏంటది డమ్మీ సైలెన్సర్లు పెట్టాడా భయ్యా? వెనకేందో పెట్టాడా? ఓ దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ వెహికల్, రేంజర్ అంట. డమ్మీ సైలెన్సర్లు ఉన్నాయి బండికైతే. నైస్. నేను ఏందా ఇంత పెద్దగా ఉన్నాయి, ఏం ఫాగ్ లైట్లు ఏమన్నా వెనకకు పెట్టిండా అనుకున్నా సడన్గా చూసి. బట్ దే ఆర్ నాట్ ఫాగ్ లైట్, దే ఆర్ డమ్మీ సైలెన్సర్స్ అండ్ ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రిక్ బైక్. సో 283 kilometers, 4 hours 55 minutes లెఫ్ట్ టు మై లొకేషన్, అంటే నేను అనుకుంటున్న లొకేషన్. ఈ గ్యాప్లో ఇక్కడ తినేసి విల్ స్టార్ట్ ద థింగ్స్ అగైన్. ఇక బండి ఎక్కాల్సిన ప్రతిసారి ఈ చైర్ ఒకటి తెచ్చుకుంటుంది ఏడకెళ్ళో. అగో బెటో ఓకే, మిషన్ అకంప్లిష్డ్. ఓకే, సో ఫైనల్గా అయితే చైర్తో పని అయిపోయింది. అమృత భవన్ క్లాసిక్ అని చెప్పి ఉంది భయ్య మనకి ఇక్కడ. సో ధర్మపురి ఇది ఏరియా పేరు వచ్చేసి. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు A2B రెస్టారెంట్. ఫుడ్ ఏమంత ఖాస్ లేదులే కానీ బట్ ఓకే, నాట్ బ్యాడ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ వచ్చేసి ఇవాళ క్లోజ్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు 9:11 చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి 281 kilometers అండ్ మనం ఆల్మోస్ట్ 1.5 hour పైన ఇక్కడ ఆగిపోయాము. సో ఆ 1.5 hour ఇక్కడ ఎక్స్టెండ్ అయిపోయింది. 1.5 hour కవర్ చేయలేం కానీ అట్లీస్ట్ ఐ ట్రై టు రీచ్ ద లొకేషన్ బై 8:30 మ్యాక్స్ ట్రై చేస్తా. అండ్ మధ్యలో ఇంకొక ఫ్యూయల్ స్టాప్ కూడా కావాల్సి వస్తుంది మనకి, ఎందుకంటే మనోడు 23 ఇస్తున్నాడంట ప్రస్తుతానికి మైలేజ్. ఇలా వెళ్ళేసరికి నాకు తెలిసి అది 20 అవుతుంది మళ్ళీ. సో ఆబ్వియస్లీ ఎవ్రీ 200 kilometers ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి మన జీనిగాడికి. ప్రతిసారి 1000 రూపాయలు తాగుతున్నాడు. సన్ రైస్ అయితే మస్తున్నాయి. గోప్రో వ్యూలో ఎట్లా ఉంది తెలియదు కానీ లైవ్లో చూస్తే అయితే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే నాకు హెల్మెట్కి ఇరీడియం వైజర్ ఉంది, డార్క్ వైజర్ ఉంటుంది, దాని వ్యూలో కిరాక్ కనిపిస్తుంది. ఆడ ఈ రోడ్ అంటే మా బొమ్మడిది విజయ్ గాంధీ. సో అది చూడంగానే ఆడే గుర్తొచ్చిండు అనమాట. బొమ్మడిది మీ ఊరికి వెళ్ళే రూట్లున్నా, ఇవాళ రైడ్ తిరిగితే మీ ఊరు అంట. ఆడ రాసిండు ఆడు. రోడ్లు బాగున్నాయి. ఇంత పెద్దగా ఉన్నాయి. విండ్ మిల్స్ అవి విండ్ మిల్స్కి వస్తాయి కదా. అవి विंड मिल से ना, विंड मिल उसको है, उसका पंख है वो. हाँ, अपने को दिखने का इतना दिखता मगर उतना बड़ा है वो. వన్ మోర్ ఫ్యూయల్ బ్రేక్. నాకు తెలిసి బెంగళూరు నుంచి 235 kilometers ట్రావెల్ చేసాము బెంగళూరు నుంచి.
సో యాజ్ సెట్ 24 అయితే మైలేజ్ ఇచ్చింది ఇప్పుడు ఈ స్ట్రెచ్ మొత్తం బెంగళూరులో కొట్టించిన తర్వాత. దట్ ఐ ఫీల్ ఇట్స్ అ డీసెంట్ మైలేజ్. సో మళ్ళీ మా తాగుబోతు పెట్రోల్ అడుగుతుంది కాబట్టి మా జైని గడికి మళ్ళీ ఫుల్ ట్యాంక్. ఓకే, नाइट्रोजन है हवा, ओनली एयर. ओके, यू फिल फ्यूल. మీటర్స్ మోర్ టు గో. 3 hours 41 minutes అనేది అయితే టైం చూపిస్తుంది. మనకు కంపల్సరీ 4 గంటలు పట్టేస్తుంది. ఏం పర్లేదు, బేసిక్గా 4.5 hours పడుతుంది మనకి. ఒకసారి గాలి కూడా చెక్ చేయించుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్ళి ఐ ట్రై టు టేక్ ఎ బ్రేక్. ఎందుకంటే మనం ఎట్లా ఉన్నా కూడా తనకి కూడా బ్రేక్ కావాలి. ఈ తను ఎవరు మీకు తెలుసా? ఓకే, I will not wait, I will go. ఆతే బేటా 6:15 అవుతుంది. 6:15కి అయితే ఇక్కడి నుంచి బయలుదేరామన్నమాట. రోడ్ అయితే బ్యూటిఫుల్ ఉంది, చాలా సీనిక్ ఉంది రోడ్. నేను సడన్గా ఎందుకు వీడియో స్టార్ట్ చేశాను అంటే ముందు ఒక వెహికల్ కనిపిస్తుంది కదా, తనకి లైట్ ఉంది కానీ తను వేసుకున్న లగేజ్ టెయిల్ లైట్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేస్తుంది అనమాట. నేను ఆ కార్నర్లో నుంచి వస్తున్నప్పుడు ఐ వాస్ కమింగ్ త్రూ ఆ కార్నర్ అండ్ వీళ్ళు ఈ రూట్ నుంచి వస్తున్నారు. లిటరల్గా ఆ బ్యాగ్ ఆ లైట్ని కవర్ చేసింది. నేను దగ్గరికి వెళ్ళేదాకా కూడా వాళ్ళ వెహికల్ కనపడలేదు, వాళ్ళు కనపడలేదు. సో ఇది కూడా ఏంటి అంటే లాస్ట్ టైం టార్క్ మాస్టర్ శివ అని ఒక వీడియో పెట్టాడు వెనక టైల్ లైట్ గురించి, బ్రేక్ లైట్ గురించి. నాకు ఇది కూడా ఒక పాయింట్ యాడ్ చేయాలని అనిపించి నేను జస్ట్ ఒక వీడియో లాగా స్టార్ట్ చేశాను అనమాట. టైల్ లైట్లు, బ్యాక్ లైట్, బ్రేక్ లైట్లు మెయింటైన్ చేస్తూ మన లగేజ్ కూడా దాని మీదకి వెళ్తుందో లేదో చూసుకోకపోతే వెనక నుంచి వచ్చే వాళ్ళకి కనపడకపోవచ్చు మనము. సో ఎందుకంటే ఇంకెక్కడ బాడీలో రిఫ్లెక్టర్స్ ఉండవు కాబట్టి. సో లగేజ్ క్యారీ చేస్తున్నప్పుడు కూడా మేక్ ష్యూర్ దట్ వీఆర్ నాట్ కవరింగ్ ద బ్రేక్ లైట్స్ ఆర్ ద టైల్ లైట్ అండ్ ద ఇండికేటర్స్ యాజ్ వెల్. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు యాడ్. ఇంకా మిగిలినంతా కూడా హైవేనే, పెద్ద చెప్పాల్సింది ఏం లేదు. ఇంకా మనకి 2.5 hours చూపిస్తుంది, 149 kilometers. ఇప్పుడు ఒక 5 minutes ఒక చిన్న మళ్ళీ ఒక బ్రేక్ చేస్తే, ఎందుకంటే ఇట్స్ బీన్ 1 hour దట్ ఐ స్టార్టెడ్. साउंड आया कुछ गाड़ी से टू बोल के? మళ్ళీ ఊడిపోయింది భయ్యా బోల్ట్. ఓకే, కంగ్రాచులేషన్స్, విల్ సీ అబౌట్ ఇట్ టుమారో. లైక్ గాడ్ అగైన్ చెన్నైకి వచ్చిన తర్వాత ఈ షాప్ ఓపెన్ అయింది. ఈ ఏరియా పేరేంటి తెలియదు, ఏరియా పేరేంటో. ఇక్కడైతే ఇది ఓపెన్ ఉంది. మళ్ళీ దీనికి బోల్ట్ అయితే ఇక్కడైతే నట్ అయితే ఊడిపోయింది. సో ఈ భయ్యా ఇక్కడ ఉంటే వాళ్ళు చేసిస్తా అన్నారు. ఆల్మోస్ట్ లైక్ 50 kilometers ప్లస్. ఐ వాజ్ జస్ట్ సర్చింగ్, అసలు ఎక్కడ ఒక్క షాప్ ఓపెన్ లేదు. షాప్ ఓపెన్ ఉంటే వర్క్ లేదు. సో ఇక్కడైతే మనకి ఫైనల్లీ వర్క్ అయితే దొరికింది. సర్వనాస్ హోటల్లో అయితే స్టాప్ అయ్యాను ఫర్ డిన్నర్. ఏది బాగున్నా తమిళనాడులో రాగానే వచ్చి కూర్చోగానే ఒక అరిటాక్ వేస్తారు. ఒక అరిటాక్ వేసి అరిటాక్లో మాత్రం ఆర్డర్ ఇవ్వకముందే ఏముందిరా అంటే రోటీలు, దోశలు ఇవే ఉన్నాయి. సో మేమైతే జీరా రైస్ ఆర్డర్ చేశాను. జీరా రైస్ ఇంకా పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చేశాను.
టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఆకలి అయితే రేంజ్లో ఆకలి అవుతుంది. బండి కూడా మస్తు 2-3 సార్లు మస్తు సత్తా ఇచ్చింది ఇవాళ. బట్ స్టిల్ ఈ హోటల్లో ఈ ఫుడ్ ఆర్డర్ చేసినాం, జీరా రైస్ అండ్ పన్నీర్ కర్రీ అనమాట. బాగుండకపోయినా అన్నీ మూసుకొని తినేయాల్సిందే. నాకైతే చూస్తుంటేనే ఆయిల్ అనిపిస్తుంది. బట్ లెట్ మీ జస్ట్ టేస్ట్. ఓకే, నాట్ బట్ అని తీయగా ఉంది. సర్వ్ చేసుకొని తిని జంప్.